చైనా వాళ్ళు నెవర్ ఆ కంపెనీలు ఇండియా వాళ్ళకి ఎప్పుడూ అంత అట్రాక్టివ్ ప్రైస్తో పెట్టిందే లేదు. స్పెషల్ ఒప్పో కంపెనీ వాళ్ళు అయితే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అంతకు మించి ఒక రొట్టె వచ్చే పిండితో రెండు రొట్టెలు చేయాలని చూస్తారు ఇండియాలో. అలా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజిక్ సేల్స్ అనే మార్కెటింగ్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జేఆర్. మీరు చూస్తున్నారు కాల్మీ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో రెండు మొబైల్ గురించి, వాటి స్పెసిఫిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ రీసెంట్గా చైనాలో లాంచ్ అయింది. మంచి అట్రాక్టివ్ ప్రైస్తో, అట్రాక్టివ్ ఫీచర్స్తో చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ మేబీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ రావచ్చు, రూమర్స్ అవి. ఈ మొబైల్ మంచి మంచి స్పెసిఫికేషన్తో లాంచ్ చేశారు. మొబైల్లో కూలింగ్, హీట్ ఎక్కకుండా కూలింగ్ చేయడానికి ఎగ్జిట్ ఫ్యాన్స్ పెట్టారు. అవి బాగా హైలైట్ చేస్తున్నారు ఈ మొబైల్లో. అలాగే కెమెరా పక్కన సైడ్ మట్టి 2 హోల్స్ పెట్టారు. ఎగ్జిట్ ఫ్యాన్స్ కూల్ చేసుకోవడానికి, ఆ హాట్ ఎయిర్ అంతా బయటకు రావడానికి. అది మేజర్ హైలైట్గా ఈ మొబైల్ని టీచ్ చేస్తున్నారు. అలాగే ఈ మొబైల్ మంచి మంచి స్పెసిఫికేషన్తో 2 వేరియంట్లో మంచి ప్రాసెసర్ యూజ్ చేసి అట్రాక్టివ్ ప్రైస్తో చైనాలో లాంచ్ చేశారు. కాకుంటే అదే ప్రైస్లో మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తే చాలా కిల్లర్ డీల్ అవుతుంది. బట్ చైనా వాళ్ళు నెవర్ ఆ కంపెనీలు ఇండియా వాళ్ళకి ఎప్పుడూ అంత అట్రాక్టివ్ ప్రైస్తో పెట్టిందే లేదు. స్పెషల్ ఒప్పో కంపెనీ వాళ్ళు అయితే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అంతకు మించి ఒక రొట్టె వచ్చే పిండితో రెండు రొట్టెలు చేయాలని చూస్తారు ఇండియాలో. అలా ఉంటుంది వాళ్ళ స్ట్రాటజిక్ సేల్స్ అనే మార్కెటింగ్ ఇక్కడ. K13 టర్బో, K13 టర్బో ప్రో, ఈ 2 స్పెసిఫికేషన్ చూద్దాం. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే K13 టర్బోలో LPDDR5X ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అలాగే టర్బో ప్రో వచ్చేసరికి LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. విషయానికి వస్తే 6.8 OLED 1.5K రెజల్యూషన్తో తీసుకొస్తున్నారు. 20 రిఫ్రెష్ రేట్, 240 టచ్ శాంప్లింగ్ రేట్తో, HDR సపోర్ట్తో డిస్ప్లే తీసుకొస్తున్నారు. సేమ్ బోత్ టర్బో ప్రో 2 మొబైల్స్ సేమ్ డిస్ప్లే. విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ హుక్ ఛార్జింగ్ అండ్ 33 వైడ్ రివర్స్ ఛార్జింగ్ స్పెసిఫికేషన్తో తీసుకొచ్చారు బోత్ మొబైల్. కెమెరా విషయానికి వస్తే 2 మొబైల్స్కి 50 MP మెయిన్ కెమెరా, 2 అల్ట్రా డెప్త్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా యూజ్ చేశారు. టర్బో ప్రోకి OIS సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. రేర్ కెమెరా ఉపయోగించి 4K 60 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 1080 FPS 60 ఫ్రేమ్స్తో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వైఫై విషయానికి వస్తే K13 టర్బోలో Wi-Fi 6 అండ్ K13 టర్బో ప్రోలో Wi-Fi 7 లేటెస్ట్ వైఫై తీసుకొచ్చారు. ప్రైస్ డీటెయిల్ వచ్చి, ఈ ప్రైస్ చైనాలో లాంచ్ చేసిన వాళ్ళ ప్రైస్ చెప్తున్నాను, ఇండియాలో మన మనీ కన్వర్ట్ చేసిన తర్వాత. ఒప్పో K13 టర్బో 12,256 ర్యామ్ 22,000 తీసుకొచ్చారు. అలాగే 16,256 ర్యామ్ 24,000 తీసుకొచ్చారు. ఒప్పో K13 టర్బో ప్రో 12,256 ర్యామ్ 24,000 తీసుకొచ్చారు. అలాగే 16,256 ర్యామ్ 27,000 తీసుకొచ్చారు. అది చైనా ప్రైస్ ప్రకారం. అది నాకు తెలిసి ఇండియాకి తీసుకొస్తే టర్బో ఏమో 25,000లో తీసుకొస్తారనుకుంటా. టర్బో ప్రో వచ్చేసి అరౌండ్ అప్రాక్సిమేట్లీ దగ్గర 30K వరకు తీసుకురావచ్చు. ఎందుకు మరి సేమ్ చైనాలో లాంచ్ అయినట్టు మనకు కూడా సేమ్ అదే ప్రైస్తో తీసుకొస్తే చాలా టాప్ కిల్లర్ అవుతుంది మిడిల్ రేంజ్ స్మార్ట్ ఫోన్లో. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఇప్పటివరకు నా కంటెంట్ నచ్చినైతే ప్లీజ్ ఫాలో మీ. వన్స్ అగైన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ JR.